2026 ఆగస్టు 28 రక్షాబంధన్ రోజున పాక్షిక చంద్రగ్రహణం సంభవిస్తుంది. ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు కాబట్టి సూతకాలం వర్తించదు. పూజ చేయడానికి సరైన సమయం, నియమాలు తెలుసుకుందాము. దేశవ్యాప్తంగా రాఖీ పండుగను జరుపుకునే ఆగస్టు 28వ తేదీ శుక్రవారం నాడు పాక్షిక చంద్రగ్రహణం కూడా సంభవించనుంది. ఈ సమయంలో చంద్రునిలో సుమారు 96% భాగం భూమి నీడలోకి వస్తుంది. ఈ గ్రహణం వల్ల రాఖీ కట్టే సమయం మారుతుందా, దేవాలయాలు మూసివేస్తారా, భారతదేశంలో సంతాప దినాలు పాటిస్తారా అనేటువంటి అతిపెద్ద ప్రశ్నలు. ఊరట కలిగించే విషయం ఏమంటే ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు, అందుకే ఇక్కడ సూతకం వర్తించదు. రక్షాబంధన్ మతపరమైనటువంటి ఆచారాలను గ్రహణ సంబంధిత ఆటంకాలు లేకుండా నిర్వహించుకోవచ్చు. 2026 సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణము మార్చి 3వ తేదీన సంభవించింది. ఆగస్టు 28వ తేదీన శ్రావణ పౌర్ణమి నాడు పాక్షిక చంద్రగ్రహణం సంభవించనుంది. గ్రహణం సమయంలో చంద్రుడు కుంభరాశిలో ఉంటాడు. ఈ సంవత్సరంలో రెండవ చంద్రగ్రహణము ఆగస్టు 28 శుక్రవారం నాడు సంభవిస్తుంది. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం అయినప్పటికీ భారతదేశంలో కనిపించదు కాబట్టి సూతక కాలం వర్తించదు. ఈ గ్రహణం ప్రధానంగా ఉత్తర, దక్షిణ అమెరికా, ఐరోపా, ఆఫ్రికాల్లో కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. మత గ్రంథాల ప్రకారం గ్రహణం ఆ ప్రాంతంలో కనిపించినప్పుడు మాత్రమే సూతకాలం పాటిస్తారు. 2 గ్రహణాలు భారతదేశంలో కనిపించవు కాబట్టి దేవాలయాలను మూసివేయడం, పూజలను ఆపడం లేదా మతపరమైనటువంటి ఆచారాల్లో ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదు. సూర్యుడు చంద్రుని మధ్య భూమి అడ్డు వచ్చినప్పుడు దాని నీడ చంద్రునిపై పడి చంద్రగ్రహణం ఏర్పడుతుంది. పాక్షిక చంద్రగ్రహణంలో భూమి నీడ చంద్రునిలోని కొంత భాగాన్ని మాత్రమే కప్పివేస్తుంది. ఫలితంగా చంద్రునిలోని కొన్ని భాగాలు సాధారణంగా కనిపిస్తాయి, మిగిలినవి చీకటిగా కనిపిస్తాయి. సంపూర్ణ చంద్రగ్రహణంలో చంద్రుడు భూమి నీడలో పూర్తిగా మునిగిపోతాడు. ఆగస్టు 28వ తేదీ ఉదయం 8:04 ప్రారంభమై ఉదయం 11:22 గంటల వరకు కొనసాగుతుంది. ఇది పాక్షిక చంద్రగ్రహణం. భారతదేశంలో కనిపించని గ్రహణాలు మతపరమైనటువంటి ఆచారాన్ని ప్రభావితం చేయవని జ్యోతిష్యులు స్పష్టం చేస్తున్నారు. అందువల్ల రక్షాబంధన్ నాడు రాఖీ కట్టడం, శ్రావణ ఆచారాలు, జంధ్యాల కార్యక్రమము, పౌర్ణమి పూజ అన్నీ ఎటువంటి ఆటంకం లేకుండా జరుగుతాయి. అయితే ఈరోజు గ్రహణం దుష్ప్రభావాలను నివారించడానికి హనుమంతుడిని పూజించండి. హనుమాన్ చాలీసా, మహామృత్యుంజయ మంత్రము, దుర్గా సప్తశతిని పఠించాలి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.